Good morning, all of you. Welcome to second BSc semester 3 students to my physics lecture 12 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం క్రోమాటిక్ అబరేషన్ గురించి డీటెయిల్డ్గా స్టడీ చేసాం. నెక్స్ట్ టైపు మోనోక్రోమాటిక్ అబరేషన్స్ అంటాం. అందులో ఫస్ట్ టైపు spherical aberration. So today's topic is spherical aberration for second BSc semester 3 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. So aberrations లో ఫస్ట్ టైప్ స్పెరికల్ అబరేషన్. ఏదైనా ఒక లెన్స్ తీసుకున్నప్పుడు ఆ లెన్స్ సెంటర్ గుండా పాస్ అవుతున్న యాక్సిస్కి స్మాల్ యాంగిల్ చేస్తూ ఉన్న లైట్ రేస్ కానీ క్లోజర్గా ఉన్న లైట్ రేస్ని కానీ పారాక్సియల్ రేస్ అని పిలుస్తాం. అలాగే యాక్సిస్ నుంచి దూరంగా ఉన్న లైట్ రేస్ కానీ లార్జ్ యాంగిల్ చేస్తున్న వాటిని కానీ మార్జినల్ రేస్ అని పిలుస్తాం. సో పారాక్సియల్ రేస్ అంటే యాక్సిస్కి దగ్గరగా ఉంటాయి, లేదంటే స్మాల్ యాంగిల్ చేస్తాయి. మార్జినల్ రేస్ అంటే దూరంగా ఉంటాయి, లార్జ్ యాంగిల్ చేస్తూ ఉంటాయి. ఇందులో ఏమిటవుతుందంటే మార్జినల్ రేసు దగ్గరగా ఫోకస్ అవుతున్నాయి. ఎఫ్ఎం అనేది మార్జినల్ రేస్ ఫోకల్ లెంగ్త్. పారాక్సియల్ రేసు దూరంగా ఫోకస్ అవుతున్నాయి. ఎఫ్పి అనేది పారాక్సియల్ రేస్ ఫోకల్ లెంగ్త్. సో ఇక్కడ ఏమిటవుతుందంటే పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా పాయింట్ ఇమేజ్ ఫామ్ అవ్వకుండా చిన్న సర్క్యులర్ డిస్క్ షేప్లో ఇమేజ్ స్ప్రెడ్ అవుతోంది యాక్సిస్ మీద ఎఫ్ఎం నుంచి ఎఫ్పి వరకు. ఈ డిఫెక్ట్ని స్పెరికల్ అబరేషన్ అంటాం. సో ఇక్కడ ఎలాంగ్ ది యాక్సిస్ ఈ డిఫెక్ట్ని మెజర్ చేస్తే దాని లాంగిట్యూడినల్ స్పెరికల్ అబరేషన్ అంటాం. ఎఫ్పి మైనస్ ఎఫ్ఎం అనేది లాంగిట్యూడినల్ స్పెరికల్ అబరేషన్కి మెజర్మెంట్. అలాగే పెర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ మెజర్ చేస్తే దాన్ని లేటరల్ స్పెరికల్ అబరేషన్ అంటాం. ఈ లేటరల్ స్పెరికల్ అబరేషను ఏబి దగ్గర అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ మార్జినల్ రేస్ మూలాన ఒక కోను, పారాక్సియల్ రేస్ మూలాన ఒక కోను పాస్ అవుతున్నాయి. చిన్న సర్క్యులర్ ప్యాచ్ ఏర్పడుతుంది, దాని పేరు సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్. సో ఫైనల్గా లేటరల్ స్పెరికల్ అబరేషన్ అంటే ఏమిటి అని అడిగితే ఏబి అనే డయామీటర్లో హాఫ్ ఆఫ్ ది వాల్యూ తీసుకోవాలి రేడియస్, దాన్ని లేటరల్ స్పెరికల్ అబరేషన్ అంటాం. కాన్కేవ్ లెన్స్ విషయంలో ఇది రివర్స్ అవుతుంది. సో ఈ డిఫెక్ట్ని మినిమైజ్ చేయడం ఎలాగా అని అడిగితే స్పెరికల్ అబరేషన్ని ఫస్ట్ మెథడు బై యూజింగ్ స్టాప్స్ అంటాం. స్టాప్స్ యూజ్ చేసి మినిమైజ్ చేయొచ్చు. ఏమిటి అని అడిగితే పారాక్సియల్ రేస్ని ఆపేసి మార్జినల్ రేస్ని అలౌ చేయొచ్చు, లేదు మార్జినల్ రేస్ని ఆపేసి పారాక్సియల్ రేస్ని అలౌ చేయొచ్చు. ఇలా చేయడం మూలాన్ని, ఈ స్టాప్స్ యూజ్ చేయడం మూలాన్ని స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఏమిటి అని అడిగితే బై యూజింగ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఒకటి యూజ్ చేసి కండిషన్ సాటిస్ఫై చేసేలాగా అక్కడ మినిమైజ్ చేస్తాం. ఈ డెల్టా అనేది డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ది లెన్స్, టోటల్ డీవియేషన్. డెల్టా 1, డెల్టా 2 అనేవి ఫస్ట్ సర్ఫేస్ దగ్గర, సెకండ్ సర్ఫేస్ దగ్గర వచ్చే డీవియేషన్స్. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 ప్లస్ డెల్టా 2 అవుతుంది. స్పెరికల్ అబరేషన్ ఎలా ఉంటుంది అని అడిగితే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డీవియేషన్. సో ప్రపోర్షనల్ టు డెల్టా 1 ప్లస్ డెల్టా 2 హోల్ స్క్వేర్. సో ఇట్ ఈస్ ఆల్సో ప్రపోర్షనల్ టు డెల్టా 1 మైనస్ డెల్టా 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 డెల్టా 1 డెల్టా 2. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రిలేషన్, అది రాసాం. మినిమైజేషన్ ఆఫ్ స్పెరికల్ అబరేషన్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే ఈ ఫార్ములా నుంచి డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 అవ్వాలి. అంటే ది డీవియేషన్ ఈజ్ ఈక్వల్లీ డివైడెడ్ ఎట్ ది టూ సర్ఫేసెస్ అంటాం. ఇలాంటి లెన్స్ మూలాన్ని స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్ ఏమిటి అని అడిగితే బై యూజింగ్ టూ షూటబుల్ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. ఒకటి కాన్వెక్స్ లెన్స్ తీసుకోవాలి, ఒకటి కాన్కేవ్ లెన్స్ తీసుకోవాలి. తీసుకుని రెండింటిని కాంటాక్ట్లో పెడితే కాన్వెక్స్ లెన్స్ మూలాన్ని ఇందాక డయాగ్రామ్లో చూసాం, ఒక టైప్ ఆఫ్ అబరేషన్ వచ్చింది. కాన్కేవ్ లెన్స్ మూలాన్ని రివర్స్ టైప్ వచ్చింది. ఈ రెండు నలిఫై అయిపోయి స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ అవుతుంది అంటాం. ఫోర్త్ మెథడ్ బై యూజింగ్ క్రాస్డ్ లెన్స్. ఒక క్రాస్డ్ లెన్స్ యూజ్ చేసి ఈ డిఫెక్ట్ని మినిమైజ్ చేయొచ్చు. ఇక్కడ ఏమిటవుతుంది అని అడిగితే కండిషను R1/R2 ఈజ్ ఈక్వల్ టు 2 μ² మైనస్ మ్యూ మైనస్ 4
డివైడెడ్ బై మ్యూ ఇంటూ 2 మ్యూ + 1. ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే లెన్స్ని క్రాస్డ్ లెన్స్ అంటాం. R1, R2 అనేవి రేడియై ఆఫ్ కర్వేచర్స్ ఆఫ్ ది టూ సర్ఫేసెస్. మ్యూ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది లెన్స్. ఇక్కడ 3 కేసెస్ కింద రాసాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.5, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.66, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.686. R1/R2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే థర్డ్ కేసులో 0 వచ్చింది. అంటే దాని చేత స్పెరికల్ అబరేషను ఇక్కడ మినిమైజ్ అవుతుంది అని చెప్తాం. నెక్స్ట్ మెథడ్ బై యూజింగ్ 2 ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్. ఇక్కడ 2 ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ తీసుకున్నాం. ఏ, బి అనే పొజిషన్స్లో పెట్టాం. PQ అనే లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయింది H1 హైట్లో. ఒరిజినల్ పాత్ నుంచి డీవియేషన్ ఎంత అని అడిగితే Δ1 యాంగిల్. సెకండ్ లెన్స్ మీద H2 హైట్లో ఇన్సిడెంట్ అయింది Δ2 డీవియేషన్ యాంగిల్. ఫైనల్ ఇమేజ్ I దగ్గర ఫామ్ అయింది. సెకండ్ లెన్స్ కనుక లేకపోతే ఇమేజ్ I' దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. ఇది డయాగ్రామ్ నుంచి అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు మనకి Δ1కి ఎక్స్ప్రెషన్ కావాలి. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ఫస్ట్ లెన్స్. ఇది ఎలా వస్తుంది అని అడిగితే QAI' అనే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ తీసుకుంటాం. అందులో I' దగ్గర Δ1 యాంగిల్ ఉంటుంది. tan Δ1 రాస్తాం. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ H1/F1 డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే. సో Δ1 వెరీ స్మాల్ అని కండిషన్ పెడితే tan Δ1 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు Δ1 ఈజ్ ఈక్వల్ టు H1/F1. సిమిలర్లీ Δ2 ఈజ్ ఈక్వల్ టు H2/F2. ఫర్ మినిమైజింగ్ స్పెరికల్ అబరేషన్ Δ1 ఈజ్ ఈక్వల్ టు Δ2 implies H1/F1 ఈజ్ H2/F2. H1/H2 ఈజ్ F1/F2. ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ అప్లై చేస్తాం. QAI' అనేది ఒక ట్రయాంగిల్, RBI' అనేది సెకండ్ ట్రయాంగిల్. ఈ రెండిట్లోనూ 2 సైడ్స్ రేషియో H1/H2 రాస్తే F1/F1 - D డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయాలి. సో H1/H2 ఈజ్ F1/F1 - D. ఇందాక వచ్చిన H1/H2, ఇప్పుడు వచ్చిన H1/H2 రైట్ సైడ్స్ ఈక్వల్ చేస్తే మనకి D ఈజ్ ఈక్వల్ టు F1 - F2 వస్తుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ ది టూ లెన్సెస్ షుడ్ బి ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఫోకల్ లెన్స్ అంటాం ఫర్ మినిమైజింగ్ స్పెరికల్ అబరేషన్. లాస్ట్ మెథడు బై యూజింగ్ యాన్ యాప్లానెటిక్ సర్ఫేస్. యాప్లానెటిక్ సర్ఫేస్ అని చెప్పి ఒక సర్ఫేస్ కన్సిడర్ చేస్తాం. అందులో ఏమిటంటే ఒక పక్కన పాయింట్ ఆబ్జెక్ట్ పెడితే సెకండ్ సైడు పాయింట్ ఇమేజ్ ఫామ్ అయిపోతుంది వితౌట్ స్పెరికల్ అబరేషన్ ఎలిమినేట్ అయిపోతుంది. అలాంటి సర్ఫేస్ని యాప్లానెటిక్ సర్ఫేస్ అంటాం. ఆ రెండు పాయింట్స్ని ఆబ్జెక్ట్ పెట్టే పాయింట్, ఇమేజ్ ఫామ్ అవుతున్న పాయింట్, రెండు పాయింట్స్ని యాప్లానెటిక్ పాయింట్స్ అని పిలుస్తాం. ఇది 6th మెథడ్. సో ఫైనల్గా స్పెరికల్ అబరేషను, ఎలిమినేషన్ మెథడ్స్ ఇవన్నీ కూడా. We will meet again in the next class with another topic. Thank you all. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.